హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ స్టూడియోస్. సో ప్రీవియస్ వీడియోలో మనం రిప్ చేసిన ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో సో దాన్ని బ్లెండర్లో ఎలా కంబైన్ చేయాలో తెలుసుకున్నాం. అండ్ అలాగే దాని లాస్ట్లో మనం ఒక FBX ఫైల్ కింద కూడా ఎక్స్పోర్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఆ FBX ఫైల్ని యూజ్ చేసి మిక్సమో అన్న వెబ్సైట్లో మనం దాన్ని ఆటో రిగ్గింగ్ ఎలా చేయాలి అండ్ అలాగే యానిమేషన్స్ ఎలా తీసుకురావాలనేది చూద్దాం. సో బ్రౌజర్ ఓపెన్ చేసి mixamo.com అన్న వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. సో ఇందులో కనుక చూసుకుంటే మనం ఇందులోకి లాగిన్ అవ్వచ్చు. సో గూగుల్ అకౌంట్ని యూజ్ చేసి మీరు డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. అండ్ ఈ మిక్సమో వెబ్సైట్ కనుక చూసుకుంటే ఫస్ట్లో మనకి క్యారెక్టర్స్ ఉంటాయి. సో మనకి ఇందులో కొన్ని ప్రీబిల్డ్గా క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి. మీరు కావాలనుకుంటే వీటిని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే సెకండ్ ట్యాబ్ కనుక చూసుకుంటే మనకి ఇందులో ప్రీడిఫైన్గా కొన్ని యానిమేషన్ ప్రీసెట్స్ అనేవి ఉంటాయి. సో ఇవి ఆల్రెడీ వాళ్ళు రికార్డ్ చేసి పెట్టారు. అండ్ ఈ యానిమేషన్స్ని మనకు కావాల్సిన క్యారెక్టర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ కనుక చూసుకుంటే మనకు ఫ్రీ ఫైర్లో ఉన్న ఆ రిజిస్టర్ క్యారెక్టర్ అనేది ఉంది, రైట్? సో ఇక్కడ ఇదే కాదు, మనకు కావాల్సిన క్యారెక్టర్ ఏదైనా సరే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ అప్లోడ్ క్యారెక్టర్ అన్న దాని మీద క్లిక్ చేయండి. అండ్ దెన్ ఇక్కడ సెలెక్ట్ క్యారెక్టర్ ఫైల్, ఓకే. అండ్ దెన్ ఇక్కడ మీ దగ్గర ఉన్న క్యారెక్టర్స్ని బ్రౌజ్ చేయండి. సో ఇక్కడ నేను పబ్జీ అన్న ఫోల్డర్ ఓపెన్ చేస్తే నా దగ్గర ఇక్కడ డిఫరెంట్ క్యారెక్టర్స్ యొక్క FBX ఫైల్స్ అనేవి ఉన్నాయి. సో వీటిలోంచి నేను ఏదో ఒకటి తీసుకుంటాను ఇప్పుడు. సో క్రిమినల్ సెట్ ఉంటుంది కదా, సో రెడ్ క్రిమినల్ తీసుకుందాం. సో ఇక్కడ ఇప్పుడు మనకి ఆ క్యారెక్టర్ అనేది వచ్చింది. సో FBX మీరు కరెక్ట్గా కనుక ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీకు ఏ విధంగా మెటీరియల్తో సహా వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడే మనం రిగ్గింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ చిన్న ఉంది కదా, సో ఈ సైడ్లో మీకు మాన్యువల్ అనేది ఉంటుంది. సో ఏ పాయింట్ ఎక్కడ పెట్టాలనేది ఉంటుంది. సో దీన్ని చూసుకుంటే మనం చిన్న అనేది ఈ ప్లేస్లో పెట్టాల్సి ఉంటుంది. బ్రిస్ట్స్ అనేవి ఇక్కడ పెట్టాలి, ఎల్బోస్ అండ్ దెన్ నీస్, ఫైనల్లీ ఇది పెల్విస్ పాయింట్ దగ్గర పెడదాం. అండ్ దెన్ ఇక్కడ మనం మీకు కావాల్సినట్టుగా రిగ్ అనేది మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ప్రజెంట్ దీనికి ఓన్లీ 2 చైన్ ఫింగర్స్ ఇస్తున్నాను. సో మనకి రిగ్ అనేది ఈ విధంగా వస్తుంది. లేదు మీరు 3 చైన్ ఫింగర్స్ పెట్టాలనుకుంటే ఈ విధంగా వస్తుంది. స్టాండర్డ్ అయితే మీకు మొత్తం అన్ని ఫింగర్స్కి సపరేట్ బోన్స్ అనేవి వస్తాయి. సో మనకున్న యానిమేషన్కి జస్ట్ ఈ టైప్ సరిపోతుంది, ఓకే. అండ్ ఒకవేళ కనుక మీ క్యారెక్టర్ ఎగ్జాక్ట్గా లేదనుకోండి, సో యూజ్ సిమెట్రీ అన్న ఆప్షన్ తీసేస్తే మీరు ఇప్పుడు దేనికి దాన్ని సపరేట్గా మూవ్ చేయొచ్చు. సో ఇంతకుముందు యూజ్ సిమెట్రీ ఉంటే 2 కలిపి మూవ్ అవుతాయి, ఓకే. సో ఒకవేళ కనుక మీ క్యారెక్టర్ కనుక అన్ఈవెన్గా ఉంటే అప్పుడు ఈ యూజ్ సిమెట్రీ అన్న ఆప్షన్ తీసి మీరు ఇది కావాల్సినట్టుగా ప్లేస్ చేసుకోండి, ఓకే. అండ్ దెన్ ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఆటో రిగ్గింగ్ ప్రాసెస్ అనేది అరౌండ్ 2 to 3 minutes తీసుకుంటుంది. సో మనకి ఇప్పుడు క్యారెక్టర్ అనేది కంప్లీట్గా రిగ్ అయిపోయి వచ్చింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేసి సో ఇప్పుడు మనకున్న ఇక్కడ ఉన్న యానిమేషన్స్తో మనకు కావాల్సిన యానిమేషన్ చూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు కావాల్సింది సెర్చ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను రన్నింగ్ కావాలనుకుంటే సో సింప్లీ రన్ అని సెర్చ్ చేస్తాను. అండ్ ఆల్రెడీ మనకి ఇక్కడ కేటగిరీస్ వైజ్గా కూడా కొన్ని అసెంబ్ల్ అయ్యి ఉంటాయి. సో వీటిలోంచి మనం ఏదో ఒక రన్నింగ్ని తీసుకోవచ్చు. సో ఇది తీసుకున్నాం అనుకోండి, సో ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ యానిమేషన్ మొత్తాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి సో డౌన్లోడ్ చేసుకునే ముందు మీకు కావాలనుకుంటే దీని యొక్క స్టైల్ ఇవన్నీ కూడా మార్చుకోవచ్చు. సో స్పీడ్ పెంచుకోవచ్చు. సో ఈ విధంగా మనకు కావాల్సిన యానిమేషన్ వచ్చాక ఇప్పుడు సింప్లీ డౌన్లోడ్ అండ్ దెన్ మీకు ఎన్ని ఫ్రేమ్స్ పర్ సెకండ్ కావాలో సెట్ చేసుకోండి. సో ఇక్కడ యాజ్ 60 తీసుకుంటే మనకి స్మూత్గా వస్తుంది. సో 60 ఇది స్టాండర్డ్ బైనరీ FBX అండ్ ఇది విత్ స్కిన్. సో ఇది మనం ఏది చేయించక్కలేదు. సో నన్లో పెట్టి డౌన్లోడ్. సో ఆల్రెడీ నా దగ్గర ఇటువంటివి చాలా ఉన్నాయి. సో ఇప్పుడు వాటి మీద ఎక్స్పెరిమెంట్స్ చేద్దాం. సో ఇప్పుడు ఇవి బ్లెండర్లోకి ఎలా తెచ్చుకోవాలో చూద్దాం. సో బ్లెండర్ ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న డిఫాల్ట్ అన్నీ నేను డిలీట్ చేస్తున్నాను. అండ్ సింప్లీ ఫైల్ ఇంపోర్ట్ అండ్ దెన్ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది FBX. సో మనం డౌన్లోడ్ చేసిన FBX సెలెక్ట్ చేసాం కాబట్టి FBX. అండ్ ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్తే సో ఆల్రెడీ నా దగ్గర చాలా ఉన్నాయి. సో ఇందులోంచి నేను బ్యాక్ ఫ్లిప్ అన్నదాన్ని ఒకటి తీసుకుంటున్నాను, ఓకే. అండ్ సిమిలర్లీ ఇంపోర్ట్ FBX
అండ్ దెన్ రన్నింగ్ మీద ఏమున్నాయో చూద్దాం. సో ఇక్కడ రన్నింగ్ సంబంధించినవి ఉన్నాయి. సో ఇది తీసుకుందాం. ఓకే, సో ఇది రేణు గేమింగ్ వాళ్ళ కోసం చేసిన క్యారెక్టర్. సో ఇక్కడ నేను ఫస్ట్లీ ఈ క్యారెక్టర్ అనేది హైడ్ చేస్తాను. సో ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసి హెచ్ క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకు ఓన్లీ ఇది ఉంది. సో ఇక్కడ కనుక మీరు టైం లైన్ పైకి తీసుకొస్తే వీటికి సంబంధించిన పాయింట్స్ అనేవి ఉంటాయి. సో ఇవి యానిమేషన్ పాయింట్స్. ఓకే, సో ఇక్కడ కనుక మనం ప్లేజెస్ క్లిక్ చేసాం అనుకోండి, సో ఇది ఈ క్యారెక్టర్ తాలూకా రన్నింగ్ యానిమేషన్. అండ్ ఇక్కడ నేను ఓన్లీ అరౌండ్ ఒక 33 ఫ్రేమ్స్ పర్ సెకండ్ డౌన్లోడ్ చేసుకున్నాను. సో కాబట్టి మనకి ఇన్నే వచ్చాయి. అండ్ ఒక సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ యానిమేషన్స్ అనేవి సైకిల్స్ ఎలా చేయాలి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఆ యానిమేషన్ పాయింట్స్ అనేవి ఉన్నాయి, రైట్. సో ఇప్పుడు మనకి యానిమేషన్ కనుక స్పీడప్ అవ్వాలనుకోండి, సో ఇక్కడ మనకు కావాల్సిన టైం లైన్ ఇక్కడ పెట్టుకుని ఎస్ క్లిక్ చేస్తే అండ్ దగ్గరికి క్లోజ్ చేస్తే మనకి యానిమేషన్ అనేది స్పీడప్ అవుతుంది. ఓకే, అండ్ అదేవిధంగా మీకు యానిమేషన్ అనేది స్లో మోషన్లో కావాలనుకోండి, సో సేమ్ మళ్ళీ ఎస్ క్లిక్ చేసి మీరు దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకి యానిమేషన్ అనేది స్లోగా వెళ్తుంది. సో అలాగే మనకున్న ఇంకో క్యారెక్టర్ డిసేబుల్ చేసాం కదా, సో ఆల్ట్ హెచ్ కనుక క్లిక్ చేస్తే సో అది మళ్ళీ అన్హైడ్ అవుతుంది. అండ్ దీని యొక్క యానిమేషన్ చూసుకుంటే సో మనకి బ్యాక్ ఫ్లిప్స్ అనేది చేస్తాడు. ఓకే, అండ్ అలాగే మనం ఒకసారి ఒకదానికి తీసుకున్న యానిమేషన్ వేరే దానికి కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఆర్మేచర్ ఉంది కదా, సో ఇక్కడ పైన కనుక చూసుకుంటే మీకు ఈ బోన్స్ అనేవి ఉన్నాయి. సో దీని యొక్క బోన్ సెలెక్ట్ చేసి ఇదంతా కూడా మనం డిలీట్ చేయొచ్చు. అండ్ దెన్ ఇప్పుడు మీరు సింప్లీ చేయాల్సింది ఏంటంటే, సో ముందుగా ఇది సెలెక్టెడ్లో ఉంది కదా, అండ్ దెన్ ఇప్పుడు ఇది సెలెక్ట్ చేయండి, కంట్రోల్ ఎల్ అండ్ దెన్ లింక్ యానిమేషన్ డేటా. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు ఈ క్యారెక్టర్లోవి ఇవన్నీ మనం ఒకసారి డిసేబుల్ చేద్దాం. సో ఇప్పుడు కనుక చూసుకుంటే మనకు సేమ్ అదే యానిమేషన్ ఇప్పుడు ఈ లేడీ క్యారెక్టర్కి అప్లై అయింది. సో ఈ విధంగా మనం ఒక్కదానికి ఉన్న యానిమేషన్ ఇంకో క్యారెక్టర్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సో మనం రిగ్గింగ్ చేసేటప్పుడు ఈ ఫింగర్స్ దగ్గర మనం కొన్ని సెలెక్షన్స్ అనేవి చేసాం కదా, సో 2 ఫింగర్స్ కావాలా లేదంటే 3 ఫింగర్స్ కావాలా లేదంటే అన్ని ఫింగర్స్కి బోన్స్ కావాలని, సో అవి మనకి సిమిలర్గా ఉండాలి. సో అటువంటిప్పుడే మనకి ఈ యానిమేషన్ అనేది ఒకదానికొకటి ట్రాన్స్ఫర్ చేయగలం. అండ్ అదేవిధంగా మనం యానిమేషన్స్ అనేవి కంబైన్ కూడా చేయొచ్చు. సో ఆల్రెడీ మనం ప్రీవియస్లీ కనుక చూసుకుంటే ఈ క్యారెక్టర్కి రన్నింగ్ యానిమేషన్ ఉంది. సో ఇదే విధంగా మనం యానిమేషన్స్ అనేవి కంబైన్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు ఇది తీసుకున్నాం అనుకోండి, సో ఆల్రెడీ ఇక్కడ వరకు రన్నింగ్ అవుతుంది. అండ్ రన్నింగ్ అయ్యాక మనకు సేమ్ ఇదే జంప్ కావాలి అనుకుంటే సో ముందుగా ఇది సెలెక్ట్ చేయండి. అండ్ దెన్ ఇక్కడ ఉన్న కీ ఫ్రేమ్స్ అన్నీ కాపీ అండ్ దెన్ ఇక్కడికి వచ్చాక సో మళ్ళీ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఈ క్యారెక్టర్కి మనం ఇది పేస్ట్ కూడా చేసుకోవచ్చు. సో అప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఆ బ్యాక్ ఫ్లిప్ అనేది మనకి ఇక్కడ చేస్తుంది. అండ్ ఇక్కడ మీరు స్లో అండ్ స్పీడ్ చేస్తారు కదా, సో అటువంటప్పుడు మీరు ఈ టైం బార్ ఎక్కడ పెడుతున్నారు అన్నది ఇంపార్టెంట్. సో అరౌండ్ మీరు 40 దగ్గర పెట్టారనుకోండి, సో ఇప్పుడు ఎస్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మన స్కేల్ అప్ అవుతుంది. సో అదే మీరు ఎగ్జాక్ట్గా ఒక 90 దగ్గర పెట్టారనుకోండి, సో ఇప్పుడు ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ రెండు సైడ్స్ కూడా మీకు స్కేల్ అప్ అవుతుంది. ఓకే, సో మీరు ఈ యానిమేషన్ చేసేటప్పుడు మీకు ఈ టైం బార్ ఎక్కడ పెట్టుకోవాలన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా మీరు ఈ క్యారెక్టర్స్ యొక్క పొజిషన్ కూడా మార్చుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ కనుక క్లిక్ చేసి సో మూవ్ అన్న ఆప్షన్స్ ఎనేబుల్ చేస్తాను అండ్ దాన్ని రొటేట్ కూడా ఎనేబుల్ చేద్దాం. సో ఇప్పుడు నాకు ఇది ఇక్కడ సెంటర్లోంచి పరిగెడుతుంది కదా, సో అలా కాకుండా ఇంకా బ్యాక్ సైడ్ నుంచి రావాలనుకుంటే దీన్ని వెనక్కి పుల్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఈ డైరెక్షన్ కాదు డైరెక్షన్ మార్చుకోవాలనుకుంటే సో దీని యొక్క డైరెక్షన్ కూడా మనం ఇలా తిప్పొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి వేరే డైరెక్షన్లో ఆ రన్నింగ్ అనేది చేస్తుంది. సో ఈ విధంగా మనకి యానిమేషన్ ఎక్కడ కావాలో ఆ ప్లేస్లో మనం ఈ క్యారెక్టర్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో గైస్, ఈ వీడియోలో మనం మిక్సిమో అన్న వెబ్సైట్లో వీటిని ఎలా రిగ్ చేయాలి అండ్ అలాగే రిగ్ చేసిన వాటిని బ్లెండర్లో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అండ్ అలాగే వాటి యానిమేషన్స్ని కొంచెం మనకు కావాల్సినట్టుగా ఎలా మోడిఫై చేసుకోవాలన్నది తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో బ్లెండర్లోనే ఈ క్యారెక్టర్స్ మనం రిగ్గింగ్ ఎలా చేయాలి అన్నది తెలుసుకుందాం. సో సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.